హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి, నేను ఈరోజు కోడిగుడ్డు బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు బెండకాయ పులుసు వేసుకుని తింటే ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది అచ్చం పల్లెటూరి స్టైల్ బెండకాయ కోడిగుడ్డు పులుసు. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బెండకాయ కోడిగుడ్డు కర్రీ కోసం పులుసు కోసం నేను బెండకాయలు తీసుకున్నాను. 1/2 kg బెండకాయలు, ఒక 6 కోడిగుడ్లు, టమాటాలు 2 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలా. ఆనియన్స్, కొబ్బరి పేస్ట్. ఇది కొబ్బరి పేస్ట్ నేను మిక్సీ కొట్టుకుని పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేయాలా. ఫస్టే ఈ కోడిగుడ్లు ఉడకపెట్టుకొని నేను తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లో వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టి, డబ్రా బాగా హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఈ ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము కోడిగుడ్లు ఫ్రై చేసుకోవాలా. ఈ కిందకి డబ్రాకి స్టిక్ అవ్వకుండా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ కోడిగుడ్లని ఇప్పుడు ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు కర్రీలో కోడిగుడ్లు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకుందాం ఈ గుడ్లని. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఇందాక నేను కట్ చేసి పెట్టుకొని ఆనియన్ మొత్తం వేసేయాలా. నేను 2 పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. టమాటాలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడే కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇందులో నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనున్న కొబ్బరి పేస్ట్, ఒట్టే కొబ్బరి ఫ్రెండ్స్. నేను 1/2 కొబ్బరి చుప్ప తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుంటే మాకు గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది. రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకోండి. మసాలాలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందాం.
మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకోనులా బెండకాయలు ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఈ బెండకాయల్ని ఈ మసాలాల్లోనే ఓ 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఈ మసాలాలు మొత్తం ఈ బెండకాయలకి పట్టి మాకు కర్రీలో టేస్ట్ బాగుంటుంది. బెండకాయలు ఈ పులుసులో బెండకాయది ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. మటన్ వేసి చేసుకోవచ్చు, కోడిగుట్టి బెండకాయలతో అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్రీ బెండకాయ కర్రీ ఏం అవసరం లేదు, సైడ్ డిష్ కూడా దీంతోనే తినేయవచ్చు రైస్ మొత్తం. చూడండి ఈ విధంగా కొంచెం బెండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందాక చింతపండు పెట్టుకోనుల్లా ఈ చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు పులుపు మీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఉప్పు కారం మీరు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నేను ఫ్రై చేసి పెట్టిలా కోడిగుడ్లు, ఈ కోడిగుడ్లు కూడా యాడ్ చేసేద్దాం. మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూసుకుందాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత బెండకాయలు మగ్గాల, అప్పుడు దాకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. ఇప్పుడు బెండకాయలు మగ్గాయో లేవో చూద్దాం. ఆల్మోస్ట్ మా బెండకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేద్దాం 5 మినిట్స్ వరకు. తర్వాత మూత తీసి చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గ్రేవీ కూడా ఈ థిక్నెస్ అయితే మాకు సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. బెండకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఏ విధంగా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బెండకాయ కోడిగుడ్డు పులుసు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.